రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని సంతోష్ గౌడ్ తెలిపారు. ప్రేమించిన అమ్మాయిని తాను పెళ్లి చేసుకోవడం ప్రకాష్ గౌడ్ కు ఇష్టం లేదని, అందుకే అనుచరులతో దాడి చేయించారని ఆరోపించారు. తమను చంపేందుకు కుట్ర చేస్తున్నారని, తనకు ప్రేమించిన అమ్మాయి కుటుంబానికి రక్షణ కల్పించాలని సంతోష్ గౌడ్ కోరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని సంతోష్ గౌడ్ తెలిపారు. ప్రేమించిన అమ్మాయిని తాను పెళ్లి చేసుకోవడం ప్రకాష్ గౌడ్ కి ఇష్టం లేదని, అందుకే అనుచరులతో దాడి చేయించారని ఆరోపించారు. తమను చంపేందుకు కుట్ర చేస్తున్నారని, తనకు ప్రేమించిన అమ్మాయి కుటుంబానికి రక్షణ కల్పించాలని సంతోష్ గౌడ్ కోరారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని నేను శ్రీయశ్ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లిక్గా చేసుకున్నాము, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 month అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నా, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 members అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలినవి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. దాన్ని యూజ్ చేసుకొని కొంతమంది మాకు డబ్బులు ఇవ్వాలి అని వచ్చి మా ఇంటి పైన పడి ఉట్టి గేమ్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు మా లైఫ్ మొత్తం నాకు థ్రెట్ ఉంది. ఇప్పుడు మీ మీద ముందుకు వచ్చి మాట్లాడుతున్నా అంటే కూడా ఇక మొత్తం దీని తర్వాత ఇప్పుడు నేను ప్రెస్ మీట్ ఎందుకు ఇస్తా అంటే ఇక నెక్స్ట్ ఏమవుతుందో నేను చెప్పలేను, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నా లైఫ్ కి థ్రెట్ ఉంది, మా అత్తమ్మకి థ్రెట్ ఉంది, నా ఫియాన్సీకి థ్రెట్ ఉంది. ఇప్పుడు ఎవరు చేపిస్తాం మీకు చెప్పాను కదా, వాళ్ళ త్రూ ఎప్పుడు వాళ్ళకి ఇష్టం ఉంది మీరు చేసుకోండి. నేనైతే నా కన్సర్న్ తోటి నేను ముందలుండి చేయలేను, నీకు అంత ఇష్టం ఉంటే నువ్వు చేసుకో అని చెప్పాడు, అగ్రీ చేశాడు. నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 month కావడానికి వస్తుంది. ఇన్ని రోజులు లేనిది ఇవాళ వీళ్ళందరినీ ఇట్లా రెడీ చేసి ఎస్సీ ఎస్టీలను తీసుకోండి, మాదిగ వాళ్ళని తీసుకోవండి, ఇలా తీసుకోవండి అని చెప్పి వాళ్ళు ఇక్కడ పంపించి మా మీద అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ తన తండ్రిపైనే సంచలన ఆరోపణలు చేశారు. ప్రాణహాని ఉందని పూర్తి వివరాలు హారిక అందిస్తారు. హారిక. రైట్ విజయ్ చంద్రిక, సాధారణంగా రాజకీయ నాయకుల కుటుంబాల్లో అంతర్గత విభేదాలు బయటకు రానిరావు, కానీ ఇక్కడ ఏకంగా ఎమ్మెల్యే కుమారుడే మీడియా ముందుకు వచ్చి సొంత తండ్రిపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఎమ్మెల్యే కుమారుడు ఒక యువతిని ప్రేమించారు, అయితే ఆ పెళ్లి చేసుకోవడం ఇటు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు ఇష్టం లేకపోవడమే ఈ గొడవకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రేమించిన యువతి ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులతో దాడి చేయించారు అని చెప్పి తమను చంపేందుకు కుట్ర జరుగుతోంది అని చెప్పి ఇటు కుమారుడు ఆరోపిస్తున్నారు. ఏ క్షణంలోనైనా తమపై దాడి జరగవచ్చు అని చెప్పేసి ఒక పక్క భయాందోళన వ్యక్తం చేస్తూనే మీడియాతో ప్రస్తావించారు. తన ప్రాణాలకు, తన కాబోయే భార్యకు, కుటుంబానికి తీవ్ర ప్రమాదం ఉంది అంటూ వెంటనే తమకు పోలీసుల రక్షణ కల్పించాలి అని చెప్పి ఒక విజ్ఞప్తి అయితే చేశారు. ఎమ్మెల్యే వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిపై సొంత కుమారుడు దాడులు, ప్రాణహాని అని మీడియా ముందుకు రావడంతో రాజేంద్రనగర్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రాజకీయాలు కూడా పెద్ద చర్చకు దారితీసిందని చెప్పాలి. విజయ చంద్రిక, దీనిపై ప్రకాష్ గౌడ్ ఏమైనా స్పందించారా? అంటే ప్రస్తుతానికి దీనిపైన ఇటు ఎమ్మెల్యే అనుచరులు గానీ ఎలాంటి స్పందన అయితే లేదు. కానీ ఇటు కుమారుడు మాత్రం ఎప్పటికప్పుడు అంటే మీడియా ముందుకు వచ్చి నాకు ఇలా ప్రాణహాని ఉంది అని చెప్పడం మాత్రం ఇక్కడ సంచలనంగా మారింది. అంటే ఖచ్చితంగా అంటే నిన్నటి నుంచి ఇది గొడవ మొదలయ్యింది. ఒక పక్క ఇటు కార్యకర్తల ఇంట్లతో తలదాచుకోవడం విన్నాము. ఆ తర్వాత అది గొడవ కాస్త ఇటు ఎమ్మెల్యే కుమారుడే ఇటు అమ్మాయిని ప్రేమించి ఇలా బయటికి రావడం, ఆ తర్వాత ఎమ్మెల్యే
ఇటు నాసింగి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి నాకు ఇటు ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా మా నాన్న నన్ను నేను ప్రేమించిన అమ్మాయి కుటుంబాన్ని ఆమెని చంపడానికి వెనకాడరు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు అయితే చేస్తున్నారు విజయ చంద్రిక. ఓకే హారిక, థ్యాంక్ యూ.